హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హారిక, మీరు చూస్తున్నది హోమ్ క్వీన్. కేరళ ట్రావెల్ వ్లాగ్లో ఇదైతే ఫైనల్ వీడియో అండి. ప్రీవియస్ 4 వీడియోస్ చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఈ వీడియోలో అయితే మేము కొన్ని కొత్తగా ట్రై చేసాం, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. ఈరోజు డే 4 కదా. డే 3 లాస్ట్ నైట్ మాట్లాడుకున్నట్లు ఇక్కడ కేరళ మసాజ్ సెంటర్ అయితే మధ్యలో వస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడైతే మాలో కొంతమంది వెళ్తున్నారు. కేరళలో మసాజ్ ఇవన్నీ కూడా కొంచెం ఫేమస్ కదా. సో ఎలా ఉంటుంది ఏంటి ట్రై చేద్దాం అని అయితే వెళ్ళారు. మనకి పాదాలకి, హెడ్ కి, అలాగే ఫుల్ బాడీ అన్ని కూడా వీళ్ళు చేస్తారంట. సో ప్రైజెస్ రీజనబుల్ గానే ఉన్నాయంట. అందరం ట్రై చేసి ఉంటే బాగుండేది, కానీ మాకు టైం లేక ఈ మధ్యాహ్నమే చెక్అవుట్ అన్నారు. అందుకని మేము ఇంకా వేరే ప్లేసెస్ మిస్ అవుతాం అని చెప్పి మాలో కొంతమందే వెళ్ళారు. సో వాళ్ళనైతే అక్కడ మసాజ్ సెంటర్ దగ్గర విడిచిపెట్టి బోట్ కూడా ఇక్కడే ఉంచేసి వేరే ప్లేసెస్కి చిన్న చిన్న పడవల్లో తీసుకెళ్లారు మమ్మల్ని. చేపలు పట్టే పడవలు ఉంటాయి కదా. జాగ్రత్త, కెమెరా బ్యాగ్ లో కెమెరాలు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్గా ఉంది. ఆ నీళ్ళల్లో నుంచి వెళ్తున్నట్టు కొంచెం భయంగా, కొంచెం ఎక్సైట్మెంట్గా, చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది, కానీ భయంగా కూడా ఉంది అట్ ఏ టైం. నిండుగా ఉన్నట్టు ఆ నీళ్లు, అదిగాక చిన్న బోట్ కదా, ఎంతమంది కొంచెం మనసులో ఎంత కాదనుకున్నా భయం వేస్తూ ఉంటుంది. దేనికైనా టైంను వేస్ట్ చేసుకొని ఉంటుంది. సో ఏదైనా సరే ఎట్లాంటివి అన్న ఉన్నప్పుడు నేనైతే ముందు దేవుడికి అయితే దండం పెట్టుకుని, ఇక్కడ కూడా గంగమ్మకి నీళ్లు అంటే గంగాదేవి అని నమ్ముతాం కదా. సో అమ్మవారి దండం పెట్టుకొని ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ఏదైనా మనకు భయం వేసినప్పుడు కొంచెం ఇష్టమైన వాటి మీద డైవర్ట్ చేసుకుంటే మనసుని కొంచెం ఆ భయాన్ని అయితే మర్చిపోతాం కదా. సో మేము అక్కడ అదే పనిలో ఉన్నాం అనమాట. బూమ్రాంగ్స్ ట్రై చేస్తున్నాం ఇక్కడ. సో ఈ నీళ్ళు ఎలా వెళ్తున్నట్లు ఇక్కడ బాగుంటుంది కదా. సో సమ్ వీడియోస్, ఫొటోస్, బూమ్రాంగ్స్, సో అట్లా డైవర్ట్ అయిపోయాం ఆ భయం నుంచి మేమైతే. ఈ ట్రిప్లో మేము కొత్తగా ట్రై చేసింది ఏంటంటే కేరళ స్పెషల్ క్రాప్ టాప్. ఇవి ఎక్కువగా కేరళలో వేస్తూ ఉంటారు. కేరళ థీమ్ అని చెప్పి మేము లాస్ట్ వీడియోలో శారీస్ సెట్ చేసామని చెప్పి, దానికంటే ముందు ఈ క్రాప్ టాప్స్ కూడా అనుకున్నాం. సో అందరికీ ఆ టైంకి రాకపోవడం వల్ల బుక్ చేయడం అయితే చేసాము, కానీ కొంతమందికి వచ్చినాయి. సో నెక్స్ట్ మళ్ళీ శారీస్ చేయాల్సి వచ్చింది. సో ఏది వస్తే అది సెట్ చేసుకుందాం అన్నట్టుగా. సో కొంతమంది వచ్చినాయి మాత్రం మేము తీసుకొచ్చుకున్నాం. మనందరికీ కేరళ అనగానే కొబ్బరి చెట్లు, ఆ వ్యూ, ఆ బోట్, ఇవే కదా కొంచెం ఫస్ట్ గుర్తొచ్చేవి. సో మాకు కూడా ఈ ప్లానింగ్లో అయితే అదే గుర్తొచ్చింది అనమాట. లాస్ట్ టైం చిక్మంగళూరు వెళ్ళాం, ఈసారి ఎక్కడికి వెళ్దాం అని చాలా మాట్లాడుకుంటున్నాం. అందరం గ్యాదర్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్తున్నారు. గోవా అంటున్నారు, అది అంటున్నారు. అట్లా ఒక్కొక్కటి చెప్తుంటే మాటల మధ్యలో అనిపించింది ఈ అట్లా బోట్ రైడ్ లాగా మధ్యలో కొబ్బరి చెట్లు, ఆ మధ్యలో అలా వెళ్తాం, అది గుర్తొచ్చింది ఎందుకో. ఇంకా అప్పుడు అది డిస్కస్ చేసేసరికి అదే ఫైనలైజ్ అయితే చేసాము. సో అనుకున్నట్లుగా డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో మొత్తం చూస్తున్నారు కదా సీనరీస్, అవి లైవ్లో ఇంకా బాగుంటాయి, అండ్ ఫొటోస్లో ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఇప్పుడు చూసారు కదా అసలు అదిరిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు చూస్తున్నా సరే ఫొటోస్ మాకు వెళ్ళిన ఫీలింగ్ అది మొత్తం గుర్తొస్తుంది అనమాట. మళ్ళీ ఊరినే టైం అయితే అయిపోతుంది. సో అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా బోట్లోనే లంచ్ అది తొందరగా చేసేసి ఆ లగేజ్ అది మొత్తం కూడా సర్దేసుకున్నాం. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి కదా. సో తొందరగా సర్దేసుకొని నేచర్ని కాస్త ఎంజాయ్ చేస్తున్నాం. అయిపోవచ్చింది కదా టైము. మనం ఈ ప్లేసెస్కి రావడానికి ప్రయాణమే ఎక్కువసేపు తినేస్తుంది అసలు. ఇక్కడ ఉండే టైము, అది మనం ఎంజాయ్ చేసే టైం కొంచెం తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. మొత్తం కూడా ప్రయాణమే ఉంటుంది. సో కొంచెం ఫోటోగ్రాఫ్స్తో పాటు నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో తొందరగా నేనైతే లగేజ్ సర్దేసుకొని పక్కన పడేసి ఈ వీడియోలు అయిపోయిన తర్వాత కాసేపు చుట్టూ చూస్తూ హ్యాపీగా ప్రశాంతంగా ఆ ప్లేస్ మొత్తాన్ని కళ్ళతో మనసులో నింపుకుంటున్నాను అనమాట, మెమరీస్ కింద. మున్నార్, అలెపి 2 డిఫరెంట్ సీనరీస్ అనమాట. మున్నార్ వచ్చేసి కొండల మధ్యలో ఈ మొత్తం అడవులు అవన్నీ అట్లా ఉంటుంది ప్రకృతి. ఇక్కడ అల్లెపి వచ్చేసి నీళ్ల మధ్యలో ప్రకృతి ఉంటుంది. సో 2 కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచర్ వ్యూస్ అనమాట. చాలా బాగుంటుంది.
ఈ చిన్న చిన్న బోట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంట. మనకి ఆటోలు బస్సులు ఎలానో వీళ్ళకి ఇక్కడ ఈ ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి అట్లా వెళ్ళడానికి ఈ బోట్లోనే వెళ్తూ ఉంటారంట. వినటానికి భలే వెరైటీగా అనిపిస్తుంది కదా ఫీలింగ్. నా ఆటోగ్రాఫ్ ఈ రవితేజ మూవీలో కూడా ఇట్లానే పడవల్లో వెళ్తూ ఉంటారు కదా కాలేజ్కి, సో అదైతే గుర్తొచ్చింది నాకు. సో అదనమాట, మేమైతే ఇంకా బోట్ చెక్అవుట్ చేసేసి వెళ్తున్నాం కొచ్చి ఎయిర్పోర్ట్కి. మళ్ళీ ఈ మధ్యలో చిన్న చిన్న షాపింగ్లు అయితే చేసుకుందాం అనే ప్లాన్ ఉంది. సో వ్యాన్లో మళ్ళీ వెళ్తున్నాము. ఈ వ్యాన్ కూడా మేము ముందే బుక్ చేసేసుకున్నాం. అప్ అండ్ డౌన్కి మాకు 16,000 అలా తీసుకున్నట్టున్నారు. సో అక్కడ మున్నార్లో వచ్చేసి జీప్స్, మళ్ళీ వ్యాన్ దిగి మళ్ళీ జీప్స్ అవి సపరేట్. ఆ పైకి హిల్ స్టేషన్కి వెళ్ళాలంటే జీప్స్లో వెళ్ళాలి. ఓన్లీ సైట్ సీయింగ్స్కి మాత్రం ఆ జీప్స్, మిగతా ట్రావెల్ మొత్తం కూడా మేము వ్యాన్లోనే చేసాం. ఈ కొచ్చి టు మున్నార్ వెళ్ళడానికి, మున్నార్ టు అలిపి రావడానికి, మళ్ళీ అలిపి టు కొచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మొత్తం కూడా వ్యాన్లోనే. అండ్ ఇక్కడైతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ షాపింగ్. ప్రీవియస్ వీడియోస్లో అయితే చూసారు కదా, మేము మున్నార్లో షాపింగ్ అంటే బిర్యానీ స్పైసెస్ అవి తీసుకున్నాం న్యాచురల్వి. ఇంకా ఇక్కడ ఈ అలిపిలో షాపింగ్ వచ్చేసి ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లో పెట్టుకున్నాం షాపింగ్. ఇంక వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి ఈ షాపింగ్ ఏరియాకి ఇక్కడ దించారు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మొత్తం చూసుకొని నేనైతే ఒక ఐటెం తీసుకున్నాను. ఆ పాపకి పట్టు పౌడర్ తీసుకున్నా. నా షాపింగ్ ఐటమ్స్ అన్నీ లాస్ట్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అది తర్వాత ఇక్కడ ఇది ఒకటి ఫేమస్ అంట. ఇక్కడ అన్నీ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ చిప్స్, హల్వాస్ ఇవన్నీ కూడా ఉంటాయంట. సో ఇక్కడికి కూడా వచ్చాను. చాక్లెట్స్ కొంచెం స్పెషల్గా ఉన్నాయన్నీ, అవి కొంచెం తీసుకున్నాం. అవి కూడా ఇక్కడ అందరూ కూడా చాలా బల్క్లో తీసుకెళ్తారు, బల్క్లో వేస్తున్నారు కూడా చూస్తున్నారు కదా. అండ్ ది ఫేమస్ కొబ్బరి నూనెతోనే ఈ చిప్స్ అన్నీ కూడా వేస్తారు. అయినా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఇన్ని రకాల ఈ చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, హల్వాస్, ఇవన్నీ కూడా మనకు టేస్ట్ చూడటానికి ఇస్తారు. సో అన్నీ కూడా హ్యాపీగా అవి కొంచెం తింటూ చక్కగా స్నాక్స్ని ఎంజాయ్ చేసాం. మేమేం తీసుకున్నాం వీటిలో అనేది నేను లాస్ట్లో అయితే చూస్తాను అన్నీ కలిపి. నెక్స్ట్ దీని తర్వాత అయితే ఇంకా లంచ్కి బయట ఇంకో రెస్టారెంట్ దారిలోనే ఆగి ఇంకా అక్కడ తినేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. ఇదైతే కొచ్చి ఎయిర్పోర్ట్. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఒక ఏనుగు ఉంది చూసారా, ఇది అసలు రియల్ ఏనుగులాగే ఉంది, అసలు అచ్చం నిజంగా నుంచినట్టు. మేము ఇంకా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం, రియల్ ఆ ఏనుగు రైడ్స్కి వెళ్ళలేదు, ఇక్కడ దీంతో దిగేసాం, ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయాం, నిజంగా దిగినట్టు అనిపించింది అని చెప్పి. అండ్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కేరళ థీమ్ ఆ డాన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే కొన్ని ఈ బొమ్మలు ఇవన్నీ ఇక్కడ పెట్టున్నాయి ఎగ్జిబిషన్ లాగా. సో నాట్ అలౌడ్ అని రాస్తుంది, లేకపోతే వెళ్ళేవాళ్ళు. నాకైతే ఎంత బాగా నచ్చిందో, కాకపోతే ఇంకా దూరంగా ఉన్న వీడియో అయితే తీశాను. సో ఇలా మా కేరళ ట్రిప్ అయితే బోల్డ్ అన్ని క్యూట్ ఫొటోస్తో, వీడియోస్తో, ఇంకా స్వీట్ మెమరీస్ ఎన్నో అన్నీ చూసారు కదా ప్రీవియస్ వీడియోస్, తప్పకుండా చూడండి చూడకపోతే. సో ఇలా అయితే ఎండ్ అయిందనమాట. బ్యాక్ టు హోమ్ లైఫ్లో ఒక మంచి మెమరీని క్రియేట్ చేసుకొని అలా వచ్చేసాం మళ్ళీ. సో నేను షాపింగ్ చేసిన వస్తువులు అయితే ఇవి. ఇది మా అమ్మాయి కోసం మా ఆయనగారు తీసుకున్నారు. ఇది ఏదో టాయ్ ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, కేరళ వెళ్ళినందుకు ఆ గుర్తుగా ఎవరికన్నా ఇద్దాం అన్నట్లుగా ఇదైతే ఆ నేచర్ థీమ్, కేరళ థీమ్ కదా, సో ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇది ఇందాక ఎగ్జిబిషన్లో ఉన్నది వీళ్ళ బొమ్మలే, వీళ్ళ పేరు నాకు తెలియదు కానీ కేరళకి సింబాలిక్ కదా, సో ఇది కూడా మ్యాగ్నెట్, అది తీసుకున్నాం. అండ్ స్పైసెస్ మున్నార్లో తీసుకున్న స్పైసెస్ ఇవి. అండ్ గ్రీన్ టీ, న్యాచురల్ అన్నీ కూడా తీసుకున్నాం కదా అక్కడ. సో ఐటమ్స్ అన్నీ ఇవి అన్నీ 100 గ్రాములు అలా తీసుకున్నాను. ఇక్కడ కాస్ట్లు కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 100 గ్రామ్స్వే. ఇవి ఇక్కడికి అక్కడికి ఎక్కువ అంటారు తక్కువ అంటారా కాస్ట్లు, నా కమెంట్స్లో చెప్పండి. అండ్ అక్కడ చిప్స్ షాపు అని చెప్పా కదా, సో అక్కడ కూడా ఇవి తీసుకున్నాం. ఇది వచ్చేసి అంజీర్ హల్వా అండ్ బనానా చిప్స్, ఇవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మా అమ్మాయికి నెక్స్ట్ ఒకేషన్ అక్షరాభ్యాసం అని చెప్పి ఈ పట్టుపావడ అయితే తీసుకున్నాను, కానీ సైజ్ అయితే సరిపోలేదు. సో పైన టాప్ ఎగ్జాక్ట్ సరిపోయింది, ఇంకా నేను దాన్ని రీకన్వర్ట్ చేసుకున్నాను. ఈ పెయింటింగ్ అది వేసుకొని అక్షరాభ్యాసానికి వేరే దాని మీద సెట్ చేసుకున్నాను. నార్మల్ బ్లౌజ్ని ఇలా బొటిక్ స్టైల్లో పెయింటింగ్ ద్వారా ఇలా కన్వర్ట్ చేసుకోవడం ఎలా ఏంటి అనేది మా అమ్మాయి అక్షరాభ్యాసం వీడియో అయితే తప్పకుండా చూడండి. వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది.
ఇక్కడైతే మా అమ్మాయి మేము ఊరు నుంచి రాగానే దాని రియాక్షన్ చూడాలని మేము ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాం. అది కూడా భలే మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందనమాట. ఇంకా వదలలేదు కాసేపు. వాళ్ళ నాన్న అయితే చాలాసేపు వదలలేదు. మమ్మల్ని ఇంకా 2 రోజులు కూడా బయటికి వెళ్తున్నప్పుడు ఇంకా వదలకుండా అలా పట్టేసుకుంది. సో 4 రోజులు దాన్ని చూడకుండా ఇట్లా వెళ్ళటం అదే ఫస్ట్ టైము. సో ఆ రియాక్షన్ అది రాగానే చాలా బాగా అనిపించింది. దానికంటే ఎక్కువ మేమే మిస్ అయిన ఫీలింగ్ మాకే వచ్చింది. అది బాగానే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఆడుకుంది మాకంటే ఎక్కువగా ఎంజాయ్ చేసింది అది. మా కేరళ ట్రిప్ 5 వీడియోస్ వచ్చినట్లు ఉన్నాయి మొత్తం కలిపి పార్ట్స్ కింద. నేను మొత్తం ఒకే వీడియో అయితే మరీ లెంగ్తీ అయిపోతుంది అని చెప్పి నేను ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో కింద అలా పెట్టాను. సో 4 వీడియోస్ 4 డేస్వి అండ్ ప్యాకింగ్ లగేజ్ వీడియో ఒకటి 5 వీడియోస్ తప్పకుండా చూడండి. ఇందులో మా అవుట్ఫిట్స్ ఏమి నచ్చాయి మీకు తప్పకుండా చెప్పండి. ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకున్నాను. అంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో అండ్ హెచ్క్యూ కలెక్షన్ మా వాటిలో కొన్ని అలా నేను తీసుకున్నాను. ఏవి నచ్చితే అన్నట్లుగా డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకొని, ఇఫ్ మీకు ఎవరికైనా వీటిలో ఏమైనా నచ్చినట్లయితే మాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి హెచ్క్యూ కలెక్షన్కి. ఆర్ కింద కమెంట్స్లో అయినా చెప్పండి. మేము ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని యూస్ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.